హలో! వెల్కమ్ టు దుబాయ్‌లో అనిత ఛానల్. ఈరోజైతే మేము ఇండియాకైతే వెళ్తున్నాము. షాన్వికి సమ్మర్ హాలిడేస్ వచ్చిన తర్వాత అయితే దుబాయ్‌లో అయితే అస్సలు ఉండలేకపోతాము. ఇంకా దుబాయ్‌లో ఉన్న ఎండలకైతే ఇండియాకి వెళ్ళడమే బెటరు. ఎందుకంటే ఇండియాలో అయితే వర్షాకాలం కదా ఇప్పుడు. ఇంకా ఇక్కడైతే మేము ఎయిర్‌పోర్ట్‌కి అయితే వెళ్తున్నాము. మా ఫ్లైట్ అయితే 3:30కి ఉంది. ఎప్పుడు మేము వెళ్ళిన నైట్ ఫ్లైట్‌కే వెళ్తాము. అలాంటిది ఈసారి అయితే ఆఫ్టర్‌నూన్ ఫ్లైట్‌కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే ఆఫ్టర్‌నూన్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది కదా. through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. ఇక్కడైతే మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసినాము. మేము షార్జాలో ఉంటాము. షార్జా నుండి దుబాయ్కి రావడానికి అయితే 10 ఆర్ 15 మినిట్స్ పట్టుద్ది. ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అయితే లెఫ్ట్ సైడ్లో మనకు మెట్రో స్టేషన్ ఉంటుంది. ఇంకా తర్వాత బస్ స్టాప్ కూడా ఉంటుంది. ఇంకా రైట్ సైడ్ అయితే మనం ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిన తర్వాత లగేజ్ చెక్ ఇన్ ఉంటుంది. మేమైతే ఎమిరేట్స్ ఫ్లైట్కి వెళ్తున్నాము. ఎప్పుడు నాకు లగేజ్ 1 ఆర్ 2 కేజీస్ ఎక్కువ అయ్యేది. అలాంటిది వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఈసారి అయితే 8 కేజీస్ ఎక్స్ట్రా అయింది. నేను లక్కీగా ఒక బ్యాగ్ అయితే ఎక్స్ట్రా తీసుకెళ్ళినందుకు లగేజ్ అయితే అందులో పెట్టేసుకున్నా. ఇంకా చాలా టెన్షన్ అయింది అయితే. ఇంకా ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఈసారి ఫస్ట్ టైము షాన్వికి అయితే ఇంకా కిడ్స్ అందరికీ ఒక చిన్న బుక్కు ఇంకా ఒక కీ చైన్ అలా గిఫ్ట్ ఇచ్చి ఇంకా షాన్విని అయితే వాళ్ళైతే ఫోటో తీసుకున్నారు. ఇక్కడ ఉన్న టాయ్స్తో అయితే కాసేపు అయితే షాన్వి ఆడుకుంది. లగేజ్ చెక్-ఇన్కి అయితే వచ్చేసినాము. శ్రీని అయితే ఇంకా లగేజ్ అయితే ఇచ్చేసిండ్రు వాళ్ళకి. ఇంకా వచ్చిన తర్వాత అయితే లగేజ్ ఎక్కువ వేయడం అనేది అయితే కొంచెం టెన్షన్ అయింది మాకు. ఇంకా తర్వాత అయితే శ్రీని అయితే ఇక్కడ మాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోతున్నారు. వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధగా అనిపిస్తాయి కదా. మనం వచ్చేది ఇండియాకైనా మన పేరెంట్స్ దగ్గరికైనా కానీ హస్బెండ్ని వదిలి రావడం అంటే చాలా ఫీల్ అవుతాం కదా మనమైతే. ఇంకా 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా అసలు వచ్చేటప్పుడు అయితే చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత అయితే ఎప్పుడు హరిబరిగా ఉండేది. అలాంటిది ఈసారి అయితే కొంచెం ఫ్రీ టైమ్గా ముందుగానే వచ్చినాం కాబట్టి ఇక్కడైతే చిన్న లిఫ్ట్లో అయితే నేను వీడియో అయితే తీసుకున్నా. బ్యాక్ సైడ్ నుండి అలా వాటర్ రావడము అలా అయితే చాలా బాగా అనిపించింది. షార్జా అయితే చిన్న ఎయిర్పోర్ట్ అండి. అదైతే అందులో మనం ఎక్కువగా వీడియో అయితే తీసుకోలేము. అంతగా ఏమి ఉండదు అక్కడ. ఇంకా దుబాయ్కి వస్తే మాత్రము మేము ఎవ్రీ ఇయర్ ఆగస్టులో ఇండియాకి వెళ్ళేటప్పుడు అయితే దుబాయ్ నుండే వెళ్తాము. ఇంకా షార్జాకి దుబాయ్కి ఎలాగూ 10 ఆర్ 15 మినిట్స్ డిఫరెన్సే కాబట్టి మేము ఈసారి అయితే దుబాయ్ నుండే వెళ్తున్నాము. ఇంకా ఇక్కడైతే మా డాడీ కోసం అయితే నేనైతే ఒక బాటిల్ తీసుకోవడానికి అయితే వచ్చిన. ఇక్కడ నేను షాన్వితో మాట్లాడుతూ ఇంకా వీడియో తీస్తూ ఉంటే ఇక్కడ ఒక అతనైతే మన తెలుగైనైతే కలిసిండు. అతనైతే మేడం ఇక్కడ ఉన్న బాటిల్స్ అయితే రెగ్యులర్గా ఇండియాలో కూడా దొరుకుతుంది, ఇక్కడ ఉన్నవి కాకుండా అక్కడ లాస్ట్లో అయితే ఉన్నవి వీడియో తీసుకోండి, అదైతే 1 crore పైన ఒక్కొక్క బాటిల్ ఉంటుంది, ఇంకా అన్నీ 1 crore ఎబోనే అని చెప్పిండు. ఇంకా
ఈ చిన్ని బుడ్డి బుడ్డి బాటిల్స్ చూస్తేనే అయితే ఇంత కాస్ట్ ఉంటుందా అనిపించింది. అన్నీ 1 crore ఎబో అంటే నాకైతే షాకింగ్ అయితే అనిపించింది. ఏంటి ఇంత కాస్ట్ ఉన్నాయి ఈ బాటిల్స్ అని అనిపించింది. చూడడానికైతే చాలా చిన్నగా ఉన్నాయి కదా. ఇంకా మేము లాస్ట్లో అయితే లెగో షాప్కి వెళ్ళినాము. ఇంకా మా ఫ్లైట్ గేట్ దగ్గర అయితే లెగో షాప్ అయితే ఉంది. షాన్వి అందులోకి వెళ్ళింది అయితే అసలు బయటికి కూడా రాలేదు, చాలాసేపు ఆడుకుంది. ఇక్కడైతే లెగోస్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. ఇంకా 50 దిరము, 100 దిరము, ఒక్కొక్కటి అయితే 300, 400 దిరం కూడా ఉంది. ఇంకా 50 దిరం అంటే మన ఇండియన్ కరెన్సీ అయితే 1000 రూపీస్ అండి. ఇంకా లెగోస్ అయితే లోపల పిల్లలు ఫ్రీగా కూడా కాసేపు ఆడుకోవచ్చు. ఇక్కడైతే వాళ్ళది లెగోస్తో అయితే కార్ చేసి పెట్టిండ్రు. ఇక్కడ చాలా ముద్దుగా ఉంది కదా. ఇంకా లోపల అయితే చాలా లెగోస్ ఉన్నాయి. బయట ఉన్న కాస్ట్కు ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న లెగోస్ కాస్ట్కి అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే అనిపించింది. ఇంకా షాన్వి అయితే ఫైనల్గా ఇంకా ఏమీ అడగకుండానైతే షాప్లో నుండి అయితే బయటికి వచ్చేసింది. కొనివ్వడానికి ఏం అభ్యంతరం లేదు, కానీ చాలా అంటే చాలా కాస్ట్ అనిపించింది. బయట అయితే ఇంత కాస్ట్ కాకుండా రీజనబుల్గా అయితే ఉంటవి. ఇంకా లాస్ట్కి అయితే లెగో షాప్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ క్యాండీ షాప్కి అయితే వెళ్ళింది. ఇంకా ఇది కూడా లెగో షాప్ పక్కకే ఉంది. ఇంకా లెగోస్ అయిపోయిన తర్వాత ఇక్కడ క్యాండీ షాప్లోకి వెళ్ళి అయితే ఇక్కడ క్యాండీస్ ట్రీస్, క్యాండీస్ని చూడడం అయితే స్టార్ట్ చేసింది. ఈసారి అయితే ఎయిర్పోర్ట్లో మేమైతే ఒక 10 minutes కూడా కూర్చోలేదు, డైరెక్ట్ ఫ్లైట్లోనే కూర్చున్నాము. అసలు షాన్వి మొత్తం ఆడుకోవడానికే టైం మొత్తం అయిపోయింది. ఇంకా నేనైతే వీడియోస్ తీసుకుంటూ నేనున్నా, తనైతే ఆడుకుంటూనే అలాగే ఉంది. షాన్వికి అయితే క్యాండీస్ అస్సలు ఇష్టం లేదు. ఒకసారి తను తీసుకుంటేనే అది ట్రై చేసి అస్సలు బాగాలేదని అయితే పడేసింది. ఇంకా మేము ఎప్పుడు క్యాండీస్ అయితే తినలేదు, మాకైతే క్యాండీస్ నచ్చేవి. టర్మినల్ 3కి వస్తే అయితే ఈ ఫోటో బూత్ని అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా మనం స్టార్ట్ చేసి మనకు కావాల్సిన వ్యూ అయితే పెట్టుకొని అయితే మనం ఫోటో అయితే దిగచ్చు. చాలా బాగా అనిపించింది. కానీ షాన్వి హైట్ సరిపోయేసరికి ఇంకా ఫోటో అయితే సరిగా రాలేదు. ఇంకా లాస్ట్లో అయితే నేను కూడా తీసుకున్నా, నాది కూడా సరిగా రాలేదు. కిడ్స్కి అయితే ఇలాంటివి ఆడుకోవడానికి మళ్ళీ ప్లే ఏరియా కూడా టర్మినల్ 3లో అయితే బాగుంది. ఇంకా ఈసారి అయితే షాన్వి చాలా ఎంజాయ్ చేసింది, ఎక్కడ కూడా తను బోర్గా ఫీల్ అవ్వలేదు. ఇంక ఇక్కడ లాస్ట్లో అయితే మేము ఫ్లైట్ ఎక్కడానికి అయితే వచ్చేసినాము.
ఎప్పుడు నైట్ రావడం కన్నా ఇలా ఆఫ్టర్నూన్ టైం ఫ్లైట్‌లో వస్తే అయితే వ్యూ అయితే చాలా అనిపించింది. ఇంకా ఎమిరేట్స్ ఫ్లైట్‌లో అయితే నాకు నచ్చేది చాలా బావుంటది ఫుడ్ అయితే. ఇంకా అలాగే సీట్ కూడా చాలా కంఫర్ట్‌గా ఉంటది గదా! సాటర్డే మాకు ఫాస్టింగ్ కాబట్టి నేనైతే వెజ్ తీసుకున్నా. వెజ్‌లో అయితే పన్నీర్ కర్రీ విత్ బగారా రైస్ ఇచ్చిండ్రు. ఇంకా అలాగే స్వీట్ కార్న్ చాట్, ఒక కేక్ కూడా ఇచ్చిండ్రు. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా మేమిద్దరం తినేసి అయితే వ్యూ చూస్తూ అలా ఉండిపోయినాము. చాలా అంటే చాలా బాగుంది ఫుడ్డు. ఫైనల్‌గా అయితే షాన్వి ప్లే ఏరియాలో ఆడుకుంటూ ఉండంగానైతే తన ఫ్రెండ్ అయితే కలిసింది. ఇంకా అనుకోకుండా అయితే ఫ్రెండ్స్ ఇద్దరైతే మీట్ అయిండ్రు. ఇంకా అందరం కలిసి అయితే హైదరాబాద్‌కి అయితే వచ్చేసినాము. ఇంకా లాస్ట్ టైము నేను సంక్రాంతికి వచ్చినప్పుడైతే నేను మా పేరెంట్స్‌కి చెప్పకుండానే సర్ప్రైజ్ ఇచ్చిన. ఆ వీడియో చూడని వాళ్ళైతే ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇంకా ఈసారి వాళ్ళైతే నాకు సర్ప్రైజ్ ఇచ్చిండ్రు. నేనైతే మా అన్నయ్యని ఒక్కయననే రమ్మన్నా. అలాంటిది ఒకరి తర్వాత ఒకరైతే మా ఫ్యామిలీ మొత్తం అయితే వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.